జై శ్రీమాతాజీ. సహజయోగ కుటుంబ సభ్యులు అందరికీ స్వాగతం. ఇప్పుడున్న క్లిష్టమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనమందరం ఈ ప్రత్యేక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మనందరికీ తెలుసు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం కనీ విని ఎరిగిన అస్తవ్యస్త పరిస్థితులు మనలందరినీ కుదిపేస్తున్నాయి. గత ఏడాది ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన చుట్టూరా ఉన్న ప్రజలు ఎలా ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా నష్టపోయారో గమనించాం. ఇప్పుడు మళ్ళీ అనూహ్యంగా అటువంటి అనిశ్చిత పరిస్థితి పునరావృతం అయ్యి మరింత ఉగ్రరూపం దాల్చింది. ఈసారి ఈ నెగిటివ్ శక్తి మన సహజయోగులపైన కూడా దాడి చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ వైరస్ ప్రభావం సహజయోగులపై ఎందుకు పడుతోంది, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనం ఏం చెయ్యాలి, బాహ్యపరంగా ఏం చేయాలి, అంతర్గతంగా ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. బాహ్యపరంగా చూస్తే మనం ప్రతిరోజు పేపర్లోనూ, టీవీలోనూ, సోషల్ మీడియాలోనూ మనం ఎన్నో సూచనలు, సలహాలు, చిట్కాలు వింటూనే ఉన్నాం. అవి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం, వ్యాక్సిన్ వేయించుకోవడం లాంటి ప్రభుత్వం వారి సలహాలు, వేడి నీటి ఆవిరి, జలనేతి అలాంటి చిట్కాలు ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఒక ముఖ్యమైన విషయం మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, దానికి తగ్గ పోషక ఆహారం తీసుకోవడం.
ఈ మధ్య ఈ కరోనా విషయమై ఒక డాక్టర్ గారి ఇంటర్వ్యూ ఈటీవీలో చూడడం జరిగింది. ఆయన అమెరికాలో ఒక ప్రముఖ వైరాలజిస్ట్, తెలుగు డాక్టర్ గారు. ఆయన చెప్పిన వాటిలో ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. మన మీద ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి సహజంగానే మనకి ఉంది అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో అది తక్కువ అవడం వల్ల మనం వ్యాధి బారిన పడతాము అని చెప్పారు. కరోనా ఏమవుతుంది? కరోనా ఒక నిర్జీవమైన అతి సూక్ష్మమైనది. ఇది మన శరీరంలోకి వచ్చి మన జీవకణాలపై ఆధారపడి మనల్ని వ్యాధికి గురి చేస్తుంది. ఆయన ఏమన్నారంటే, కరోనాతో హాస్పిటల్లో చేరుతున్న వారిలో ఎక్కువ మంది మానసికమైన భయంతో, ఆందోళనతో తమ సమస్యను పెద్దదిగా చేసుకుంటున్నారు. మనం చేయవలసిన మొట్టమొదటిది భయం పడడం మానివేయాలి, అతిగా ఆలోచించడం మానేయాలి. అధైర్యపడి మానసికంగా కుంగిపోయి ప్రాణాల మీద తెచ్చుకోకూడదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, భయపడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి మనలో యాంటీబాడీస్ గణాలు ఏదైతే అని అంటామో అది బలహీనపడి వైరస్తో పోట్లాడి వాటిని ఎదురించలేకపోతున్నాయి. దానికి మనం ఏం చేసుకోవాలి అంటే, మందులు వేసుకోవడమో వ్యాక్సిన్ వేసుకోవడంతోనే సరిపోదు, కానీ మనలోని రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి అని చెప్పారు. ఈ విషయాలు ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ విషయాలని శ్రీమాతజీ మనకి ఎప్పుడో అనేక సందర్భాల్లో చెప్పారు. సహజయోగులుగా ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి, సహజ యోగం మీద నమ్మకం ఉండాలి, శ్రీమాతజీ సాక్షాత్తు ఆదిశక్తి అని మనకి తెలిసి ఉండాలి, శ్రీమాతజీ మన సంరక్షణ బాగోగులు చూసుకుంటారన్న తెలిసి ఉన్న నమ్మకం ఉండాలి. మనం క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఎటువంటి నెగిటివిటీ మనల్ని ఏమీ చేయలేదు అనేది తెలిసి ఉండాలి. అలా అని గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీదే భారం అంటే కుదరదు. ఓవర్ కాన్ఫిడెన్సు ఉండకూడదు, అజాగ్రత్త పనికి రాదు. ఈ స్థితిలో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, రోజువారీ మెడిటేషన్ డోస్ పెంచుకోవాలి. అంటే 2 పూట్ల ధ్యానం, సమయానికి అనుగుణంగా ఆన్లైన్లో జరిగే సామూహిక ధ్యాన కార్యక్రమంలో పాల్గొనడం, ఫుడ్ సోకింగ్, షూ బీటింగ్, ఎడమ పార్శ్వం క్యాండిల్తో ట్రీట్మెంట్ చేసుకోవడం ఇవన్నీ తప్పనిసరి. అంతేకాకుండా పోషకాహారం, అవసరమైనంత నిద్ర కూడా కావాలి. ఇకపోతే శ్రీమాతాజీ చెప్పినట్లుగా ముందుగా మనం ఆత్మగా మారాలి. మనం ఆత్మసాక్షాత్కారం తీసుకున్నప్పుడు ఒక ఎఫర్మేషన్ చెప్పుకున్నాం, శ్రీమాతాజీ మీ దయ వల్ల నేను కేవలం ఆత్మని అని చెప్పి. అలా మనం ఆత్మగా మారినప్పుడు మనల్ని ఏ దుష్టశక్తి ఏమీ చేయలేదు అని శ్రీమాతాజీ మనకి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సరే, ఇప్పుడు మనం అంతర్ముఖంగా వెళ్దాం. ఈ వైరస్ సమస్యకు శ్రీమాతాజీ సహజయోగులకు ఎటువంటి పరిష్కారం చూపించారో ఈ ధ్యానంలో తెలుసుకుందాం. ముందుగా కళ్ళు మూసుకొని చిత్తాన్ని స్థిరపరచుకుందాం. కుండలిని జాగృతి బంధన్ వేసుకుందాం. మూడు మహామంత్రాలు. ఓం త్వమేవ సాక్షాన్ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలినీ సాక్షాత్ శ్రీయాదిశక్తి మాతా
श्रीनिर्मलां देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीं कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्रीनिर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीं कल्की साक्षात् श्रीं सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्रीनिर्मलां देव्यै नमो नमः। श्री गणेश मंत्र। ॐ त्वमेव साक्षात् श्रीं गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। श्री कार्तिकेय मंत्र। ॐ त्वमेव साक्षात् श्रीं कार्तिकेय साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। श्री धन्वंतरी मंत्र। ॐ त्वमेव साक्षात् श्री धन्वंतरी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ఇప్పుడు మన ఎడమ చెయ్య శ్రీమాతజీకేసి ఉంచుతూ కుడి చెయ్య భూమిపైన శ్రీమాతజీ మీరే సాక్షాత్ శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథ్. దయచేసి మా ఇడానాడిలో ఉన్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేయగలరు. శ్రీమాతాజీ మా ఎడమ వైపున్న అన్ని బాధల్ని భూమిలోకి దయచేసి తీసివేయండి. ఇప్పుడు మన కుడి చెయ్య శ్రీమాతాజీకేసి ఎడమ చెయ్య ఆకాశంకేసి. శ్రీమాతాజీ మీరే సాక్షాత్ శ్రీ మహాసరస్వతి, మీరే సాక్షాత్తు శ్రీ హనుమాన. దయచేసి నా పింగళానాడిలో ఉన్న అన్ని బాధల్ని అధిక వేడిని ఆకాశంలోకి తీసివేయండి తల్లి.
ఇప్పుడు రెండు చేతులు శ్రీమాతాజీకేసి, శ్రీమాతాజీ మీరే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణేశ, దయచేసి మమ్మలను పూర్తి సమస్థితిలో ఉంచండి తల్లి. శ్రీమాతాజీ దయచేసి మమ్మలను పూర్తి సమస్థితిలో ఉంచండి. దయచేసి మా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి. దయచేసి మా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి. కొద్ది క్షణాలు ఇదే స్థితిలో తల్లితో ఉందాం. కరోనా వైరస్ విషయానికి వచ్చే ముందర మనం ఈ వైరస్ విషయంలో మన సూక్ష్మనాడీ వ్యవస్థలో గల ఇడానాడి పాత్ర గురించి తెలుసుకుందాం. శ్రీమాతాజీ నిర్మలాదేవి గారు మనకి ఎన్నో ప్రవచనాల ద్వారా ఏం చెప్పారు అంటే గనక, ఈ సృష్టిలో అవసరం లేని ఎన్నో పెద్ద పెద్ద జంతువులు, చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న జంతువులు ఇవన్నీ కూడా సమస్థితిలో లేని కారణంగా సృష్టి పరిణామక్రమం నుంచి తీసివేయబడ్డాయి. ఈ తీసివేయబడ్డ ఈ జీవజాలాలు, జంతువులు, మొక్కలు ఇవన్నీ కూడా విశ్వవ్యాపిత సామూహిక గత చేతన అంటే యూనివర్సల్ కలెక్టివ్ సబ్కాన్షియస్ అని ఏదైతే అంటామో అందులోకి నెట్టబడ్డాయి. వాటిలో కొన్ని నిర్జీవమైన ప్రమాదకరమైన వైరస్లుగా మారి మన ఎడమ పార్శ్వంలోకి వచ్చి మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ వచ్చే వైరస్లు మనలో వైరస్కి సంబంధిత అన్ని బాధలు, క్యాన్సర్ లాంటి మహమ్మారి వంటి వ్యాధులు కూడా మనలో సృష్టిస్తాయి. వీటి గురించి శ్రీమాతాజీ ఏం చెప్పారో మనం ఈ ప్రవచనం ద్వారా విందాం. That's what you have to do, is to use the candle. Is the candle, and they will tell you how to do it. You see, you have to use the candle and it will be all right. Because what is it, you see, there's a left side virus you have got, virus infection. And for the virus, you have to use the light. Light. Light is more than the heat. It's not the heat, it's the light. That will help you a lot. They'll tell you how to use it, it will go away. It's improving now very much. That's why it helps you. In the medical science, they never use light as such, you see. For all these troubles, left-sided problems, we even cure cancer with candle, but takes time, but we cure cancer plus all these psychosomatic diseases. We have to use only candles. So the light has to be used. She left, now he's right. It's just a virus infection of what you call the allergic conditions are nothing but viruses. Allergic. And these viruses are the plants and things that have gone out of the circulation of evolution. So they live on the left side, in the collective subconscious, you see, the area which was built in, and they attack you. Once they attack you, then medical cannot cure it. You see, it's a psychosomatic trouble. And now in his case also same thing. Only the candle can cure you. But candle they will tell you how to use. You have to use my photograph. Alright, you'll be alright. It's nothing. And doctors also know that they cannot cure virus trouble. They know that, isn't it? Virus is incurable. They know it very well. Do you know that
cancer and all the psychosomatic troubles come from viruses. They are all viruses, different types, that's all. And if you can just get your attention away from them, you are all right. Sahaja Yoga is that. What if you move towards the left, you go to the collective subconscious, and there are all those things which have gone out of the circulation of evolution are there. But if you can somehow or other pull out your attention, you get cured. Same on the right side also, you can have problems. But for psychosomatic troubles, only this candle treatment helps a lot. It's a wonderful thing. శ్రీమాతాజీ 1981 మార్చి 11న ఒక సందర్భంలో ఇలా చెప్పారు. మనం ఆత్మకి కావలసిన బాగోగులను చూసుకోవడం ద్వారా మనం ఎడమ పార్శ్వపు సమస్య నుంచి బయటపడతాం. ఎప్పుడైతే మీరు మీ ఆత్మ ఆనందంగా ఉంటుందో అప్పుడు మీరు వైబ్రేషన్స్ పొందుతారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అని చెప్పారు. మీ ఎడమ పార్శ్వంలో ఏదైనా వ్యాధి కానీ సమస్య కానీ ఉన్నట్టయితే మీ చిత్తాన్ని ఎడమవైపు నుంచి కుడివైపుకు మరల్చడం ద్వారా మీరు సమతుల్యతలోకి వస్తారు అని చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచుతూ కుడి చేతిని భూమిపైన ఉంచుదాం. మన చిత్తాన్ని ఎడమ నాడిలో ఉంచుతూ కింద నుంచి పైకి తీసుకుని వస్తూ శ్రీ మహాకాళి యొక్క 108 పేర్లు మనం తీసుకోవచ్చు. వెనక ఒక క్యాండిల్ ఉంచుకోవచ్చు స్వాదిష్టాన్ దగ్గర, లేదా 3 క్యాండిల్స్ అంటే ఒకటి శ్రీమాతాజీ ముందర, ఒకటి ఎడమ స్వాదిష్టాన్ వెనక వైపు, ఒకటి ఎడమ చేతి ముందర. ఇప్పుడు సమయాభావం వల్ల 108 నామాలు తీసుకోకుండా శ్రీ మహాకాళి యొక్క 21 నామాలు ఆడియోలో వింటూ మనం ధ్యానంలో ఉందాం. Shri Mahakali, 21 names. The format is Om Tvameva Sakshat. Shri deity's name Namo Namah. Shri Mahakali. Om Tvameva Sakshat. Shri Mahakali. Namo Namah. Shri Vajra Kankalye. Om Tvameva Sakshat. Shri Vajra Kankalye. Namo Namah. Madhu Kaitav Hantre. Om Tvameva Sakshat. Madhu Kaitav Hantre. Namo Namah. Mahishasur Ghatinye. Om Tvameva Sakshat. Mahishasur Ghatinye. Namo Namah. Rakta Bij Vinashinye. Om Tvameva Sakshat. Rakta Bij Vinashinye. Namo Namah. Narakantakaye. Om Tvameva Sakshat. Narakantakaye. Namo Namah. Shri Ugra Chandeshwariye. Om Tvameva Sakshat. Shri Ugra Chandeshwariye. Namo Namah. Shri Krodhinye. Om Tvameva Sakshat. Shri Krodhinye. Namo Namah. Shri Ugra Prabhaye. Om Tvameva Sakshat. Shri Ugra Prabhaye. Namo Namah. Shri Chamundaye. Om Tvameva Sakshat. Shri Chamundaye. Namo Namah. Shri Khatga Palinye. Om Tvameva Sakshat. Shri Khatga Palinye. Namo Namah. Shri
भास्वरासुर्यै ॐ त्वमेव साक्षात् श्रीभास्वरासुर्यै नमो नमः शत्रुमर्दिन्यै ॐ त्वमेव साक्षात् शत्रुमर्दिन्यै नमो नमः श्रीरणपण्डितायै ॐ त्वमेव साक्षात् श्रीरणपण्डितायै नमो नमः श्रीरक्तदन्तिकायै ॐ त्वमेव साक्षात् श्रीरक्तदन्तिकायै नमो नमः श्रीरक्तप्रियायै ॐ त्वमेव साक्षात् श्रीरक्तप्रियायै नमो नमः श्रीकपालिन्यै ॐ त्वमेव साक्षात् श्रीकपालिन्यै नमो नमः श्रीकुरुकुलविरोधिन्यै ॐ त्वमेव साक्षात् श्रीकुरुकुलविरोधिन्यै नमो नमः शुक्रनिन्दकनाशिन्यै ॐ त्वमेव साक्षात् श्रीशुक्रनिन्दकनाशिन्यै नमो नमः निशुम्भशुम्भशङ्खन्त्रि ॐ त्वमेव साक्षात् निशुम्भशुम्भशङ्खन्त्रे नमो नमः दैत्येन्द्रमर्दिनि ॐ त्वमेव साक्षात् दैत्येन्द्रमर्दिनि नमो नमः साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः శ్రీమాతజీ, మా ఎడానాడిలో ఉన్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేసి ఎడానాడిని పూర్తి సమతుల్య స్థితిలోకి తీసుకురండి తల్లి. శ్రీమాతాజీ, మా ఎడానాడిలోని అన్ని బాధలు తీసివేసి పూర్తి సమతుల్య స్థితిలో ఉంచి ఆరోగ్యవంతంగా చేయండి తల్లి. ఇప్పుడు మన చిత్తాన్ని సుషుమ్నా నాడిలో ఉంచుకొని కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మన చిత్తాన్ని మూలాధార చక్రంపై ఉంచుకుందాం. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో మూలాధార చక్రం మరియు శ్రీ గణేశుని ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుందాం. మూలాధార చక్రానికి అధిష్టాన దేవత శ్రీ గణేశుడు. శ్రీ గణేశుడే గణాలకు అధిపతి. అయితే ఈ గణాలు అంటే ఎవరు? సాధారణంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉంటుంది. ఈ రోగనిరోధక శక్తి చిన్న చిన్న సెల్స్ లాగా, వీటినే వైద్య పరిభాషలో యాంటీబాడీస్ అంటారు. క్లుప్తంగా మనం రోగనిరోధక శక్తులు అనుకోవచ్చు. మన శరీరం బయట నుంచి ఏదైనా దాడి జరిగినప్పుడు లేదా ఏదన్నా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ విషయాన్ని మన మెదడు హృదయ చక్రానికి తెలియజేసినప్పుడు వెంటనే ఈ యాంటీబాడీస్ మన బాడీలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో లేదా ఏదైతే దాడి చేస్తుందో వాటిపై పనిచేసి మనకు శారీరక మరియు మానసిక అలాగే భావోద్వేగ స్థితిని కూడా సమతుల్యంలో ఉంచడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాయి. అందుచేత ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎప్పటికప్పుడు మన మూలాధార చక్రాన్ని శుద్ధిపరుచుకుంటూ
మరింత ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చూసుకోవాలి. అయితే ముందు ఈ యాంటీబాడీస్ గురించి శ్రీ మాతాజీ ఏం చెబుతున్నారో ఈ వీడియోలో మనం విందాం. ఈ క్లిప్పింగ్ మనం శ్రీ గణేశ పూజ సెప్టెంబర్ 25, 1999 నుంచి తీసుకున్నాం. Same with Sri Ganesh. Sri Ganesha's blessings are very important for all the people who are specially prone to some sort of a hurdle or sankat, as they call it. He is called as Sankat Vimochan, the one who takes you out of all the hurdles of life. So many of you have experienced how he has helped you in different troubles and hurdles and also different type of very, very difficult times. It is his style that he manages things so well because he is a Ganapati. Ganapati means the one who is the Lord of the Ganas. As I have told you, Ganas exist within us very nicely settled down as these bodies, small, small bodies, who report. If there's any problem, they report to the brain that there's a problem. And on the sternum bone is the is the residence, or we can say is the throne of the goddess Durga. So whenever there is any problem, we are found into some trouble, sternum bones start vibrating. And these bodies, which are Ganas, get the information. Antibodies, they are called in the medical terminology. Then these Ganas attack. They can target also. They know how to target the trouble and attack it. One may think that only the people who are suffering medically are helped by Ganas. Is not true. Also the people who are mentally upset, who are mentally suffering, are also helped by the Ganas. These Ganas are so good at targeting their problems that sometimes one is surprised how things have worked out. For example, say something ఇప్పుడు మన చిత్తాన్ని మూలాధార చక్రంపై అలాగే సహస్రారం మీద ఉంచుతూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ముందుగా మన చిత్తాన్ని ఎడమ మూలాధార చక్రంపై ఉంచుదాం. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు, కుడి చేతిని భూమాత పైన ఉంచి ఇలా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా ఎడమ మూలాధార చక్రాన్ని పరిశుభ్రపరిచి మాకు నిర్మల్ గణేష శక్తిని ఇవ్వండి. శ్రీ మాతాజీ, సాక్షాత్ మీరే శ్రీ నిర్మల్ గణేశుడు. దయచేసి మా ఎడమ మూలాధార చక్రాన్ని పరిశుభ్రపరచండి. నెమ్మదిగా మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు, ఎడమ అరచేతిని భూమాత వైపు ఉంచి మన చిత్తాన్ని కుడి మూలాధారంపై ఉంచుదాం. శ్రీ మాతాజీ, మా కుడి మూలాధార చక్రాన్ని భూతత్వం ద్వారా పరిశుభ్రపరచండి.
శ్రీమాతజీ, దయచేసి మా కుడి మూలాధార చక్రంలో శ్రీ కార్తికేయుణ్ణి స్థిరపరచండి. శ్రీమాతజీ, నిశ్చయంగా మీరే రాక్షసహంత్రి. దయచేసి మా కుడి మూలాధారంలో ఉన్న ఇబ్బందులన్నింటినీ తొలగించండి. నెమ్మదిగా ఇప్పుడు మన 2 అరచేతులు యథాస్థానంలో ఉంచుకొని చిత్తాన్ని మధ్య మూలాధారం పైన ఉంచుదాం. శ్రీమాతజీ, దయచేసి మా మధ్య మూలాధార చక్రంలో శ్రీ గౌరీ గణేశుణ్ణి స్థిరపరచండి. మా అందరికీ సమతుల్యాన్ని ఇవ్వండి. శ్రీమాతజీ, మీరే సాక్షాత్ శ్రీ గౌరీ గణేశ. దయచేసి మా మూలాధార చక్రంలో ఉన్న అన్ని రకాల ఇబ్బందులను తొలగించండి. మన మూలాధార చక్రాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకోవడానికి శ్రీ గణేశ స్తుతిని వినొచ్చు, లేదా శ్రీ గణేశ అథర్వ శీర్షాన్ని కూడా మనం చదవచ్చు. మనకి ఇంకా సమయం ఉంది అనిపించినప్పుడు, లేదా ఇంకా చక్కటి ధ్యాన స్థితిని మనం పొందాలి అనుకున్నప్పుడు మూలాధార చక్రంలో ఉన్న 4 దళాల గురించి కూడా ఒక మెడిటేషన్ ఉంటుంది. అది కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు సమయాభావం చేత ఇక్కడ మనం శ్రీ గణేశ స్తుతిని విందాం. మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకొని ఇప్పుడు శ్రీ గణేశ స్తుతిని విందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిః సేద సాదనం. ఆదిపూజ్యం గణాధ్యక్షం ఉమాపుత్రం వినాయకం
श्रीगणेशं नमाम्यहम् श्रीगणेशं नमाम्यहम् श्रीगणेशं नमाम्यहम्। జై శ్రీ మాతాజీ. మన ఆరోగ్యాన్ని రోగాల బారిన పడకుండా మూలాధార చక్రాన్ని ఎలా శక్తివంతం చేసుకోవాలో తెలుసుకున్నాం. ఈ వైరస్ ట్రీట్మెంట్లో ఇమ్యూనిటీ అభివృద్ధి చేసుకోవడంలో హృదయ చక్రం యొక్క పాత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ గణాలు అంటే యాంటీబాడీస్ అనే రోగ నిరోధక కణాలను తయారు చేసేది సాక్షాత్తు శ్రీ జగదంబ. శ్రీ జగదంబ మన మధ్య హృదయానికి అధిష్టాన దేవత. అందుచేత మన మధ్య హృదయాన్ని చాలా బలిష్టంగా, ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉంచుకోవాలంటే శ్రీ జగన్మాత అయిన జగదాంబ దుర్గామాతను మనలో మేల్కొల్పాలి, స్థిరపరచుకోవాలి. ఇప్పుడు మన చిత్తాన్ని అనాహత చక్రం మీద ఉంచుకొని ముందుగా శ్రీ మాతాజీ ఈ విషయంపై ఏం చెప్పారో తెలుసుకుందాం. The chakra of the goddess lies behind the sternum bone in the spinal cord. This chakra is placed above the Bhavasagara, above the void, as we call it in Sahajoga. And the bridge that has to be crossed by the bhaktas, by the seekers, is guarded by her. She is the one, she helps her children to come through that passage when there are negative forces trying to attack on a seeker. This chakra is placed at the back of the sternum bone, as I told you. In childhood, the antibodies are formed in the sternum bone. They are the warriors or the Sainikas of the Devi. Until the age of 12 years, they grow and multiply, and ultimately they all get distributed all over the body. And a human being is made able to face any outside invasion on him. These antibodies know how to fight. They are extremely confident and they know who are their enemies. They have all these messages built in themselves. So when the anti-God element enters into the being through any process, say through food, through words, through action, through devilish people or black magic, these antibodies
combine together, collectively fight the invaders. Those who do not have their central heart properly developed suffer from tremendous insecurity all their lives. And they are the ones who react to any invasion on the body. And these antibodies react, say for example, all our injection system works on that. We put a little virus, which is an outsider invader inside the body. And when you put that, they get energetic to fight. And because of their energies, they fight the disease and we get cured. This is the principle of that. జై శ్రీమాతాజీ. మన చిత్తాన్ని మధ్య హృదయంపై కాసేపు ఉంచి ధ్యానంలో ఉందాం. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ జగదంబ. దయచేసి మా అనాహత చక్రం బలంగా ఆరోగ్యకరంగా ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ దుర్గా మాతా శ్రీ జగదంబా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. జై శ్రీమాతాజీ. ఇప్పుడు మన కుడి చేతిని హృదయంపై ఉంచుకొని చిత్తాన్ని సహస్రారంపై ఉంచుకొని దేవీ కవచం లేక దేవీ స్తుతిని పఠించవచ్చు. అయితే సమయభావం వల్ల ఇప్పుడు మనం మన చిత్తాన్ని అనాహత చక్రంపై ఉంచి ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ విందాం. जय दुर्गे दुर्गति परिहारी, जय दुर्गे दुर्गति परिहारी, शुंभ विधारिणी मात भवानी, शुंभ विधारिणी मात भवानी, जय दुर्गे दुर्गति परिहारी, जय दुर्गे दुर्गति परिहारी. आदिशक्ति परब्रह्म स्वरूपिणी, आदिशक्ति परब्रह्म स्वरूपिणी, आदिशक्ति परब्रह्म स्वरूपिणी, आदिशक्ति परब्रह्म स्वरूपिणी, जग जननी चहु वेद बखानी, जग जननी चहु वेद बखानी, ब्रह्मा शिव हरि अर्चन कीन्हो, ब्रह्मा शिव हरि अर्चन कीन्हो, ध्यान धरत सुर नर मुनि ज्ञानी, ध्यान धरत सुर नर मुनि ज्ञानी, जय दुर्गे दुर्गति परिहारी, जय दुर्गे दुर्गति परिहारी. జై శ్రీ మాతాజీ.
ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నవి మన ఊపిరితిత్తులు. కరోనా కానీ అలాంటి వైరస్లు కానీ మన ముక్కు, నోరు, కళ్ళు అలాగే వాటి లోపలి పొరలను మన ఊపిరితిత్తుల పైన దాడి చేసి వాటిని బలహీనపరిచి వాటిని నాశనం చేస్తున్నాయి. కరోనా దాడి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మన ఊపిరితిత్తులను బలంగా ఆరోగ్యకరంగా ఉంచుకోవాలంటే వాటి అధిష్టాన దేవతను ప్రార్థించుకోవాలి. ఊపిరితిత్తులు మన కుడి హృదయం ఆధీనంలో పనిచేస్తాయి. మన కుడి హృదయం యొక్క అధిష్టాన దేవత శ్రీరాముడు. ఆయనను మనలో స్థిరపరచుకోవాలి. ఈ విషయాన్ని గురించి పరమ పూజ్య శ్రీ మాతాజీ తన ప్రవచనంలో ఏం చెప్పారో విందాం. The other person would shine and would look nice, and that's how he felt comforted. His qualities, if you have to imbibe, first of all, we have to understand the innate situation of Sri Rama. Sri Rama is placed on the right hand side of your heart. Right hand side, right heart. He is placed there. Now, in a human being, there is no right heart. If you tell somebody there's right heart, they say, what? There are 2 hearts or 3 hearts? In our Sahaja Yoga, we have 3 hearts. One is the left, another is the right, and one is the center. Now, the right heart is a very important thing. The right heart looks after the whole lungs, both the lungs, all the throat, the trachea, the nose, the inner part. The outer side is looked after. We can say the features are given by Sri Krishna. But the inner part of it is all done by Sri Rama. They are the same. But one acts as in the inner part, the another as the outer part. It gives you the ears. From the inner part, Sri Rama does. He gives you the eyes in the inner part of the eyes. Now, it's so important to have the inner side all right and the outer side. Is an example of Sri Rama. He never cared for the outer side or the outward looks of a person. Because he came before Sri Krishna, he tried to build up the inner side of a human being. So we can say, though he is on the right heart, he acts through your Hamsa Chakra and partly through your Vishuddhi Chakra in the inner side. Because Sri Krishna, in the inner side of it, is Sri Ram, is Sri Vishnu. జై శ్రీమాతాజీ. మన ఎడమ చేతిని కుడి హృదయంపై ఉంచి ఇలా ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ సీతారామచంద్ర. దయచేసి మా కుడి అనాహత చక్రంలో శ్రీ సీతారాముల్ని ప్రతిష్ఠించి మా కుడి హృదయ చక్రంలోని ఊపిరితిత్తులను, నోరు, ముక్కు, లోపలి పొరలను దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంచండి. ఇక్కడ శ్రీరామ రక్షా కవచం కానీ శ్రీరామ భజన కానీ వినవచ్చు. श्रीराम रक्षा स्तोत्रम् श्रीगणेशाय नमः। ॐ अस्य श्रीराम रक्षा स्तोत्रमन्त्रस्य बुधकौशिक ऋषिः श्री सीतारामचन्द्रो देवता अनुष्टुप् छन्दः सीताशक्तिः श्रीमान् हनुमान् कीलकम् श्रीरामचन्द्र प्रीत्यर्थे रामरक्षास्तोत्रजपे विनियोगः। ध्यायेदाजानुबाहुं धृतशरधनुषं बद्धपद्मासनस्थं
पीतं वासोवसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारूढसीता मुखकमलमिलल्लोचनं नीरदाभं नानालङ्कारदीप्तं दधतमुर्जटामण्डलं रामचन्द्रं चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनं ध्यात्वा नीलोत्पलश्यामं रामं राजीवलोचनं जानकी लक्ष्मणोपेतं जटामुकुटमण्डितं सासितूर्णधनुर्बाणपाणिं नक्तञ्चरान्तकं स्वलीलया जगत्त्रातुमाविर्भूतमजं विभुं रामरक्षां पठेत् प्राज्ञः पापग्निं सर्वकामदां शिरो मे राघव पातु भालं दशरथात्मजः कौसल्येयो दृशौ पातु विश्वामित्रप्रियः श्रुति घ्राणं पातु मखत्राता मुखं सौमित्रिवत्सलः जिह्वां विद्यानिधिः पातु कण्ठं भरतवन्दितः स्कन्धौ दिव्यायुधः पातु भुजौ भग्नेशकार्मुकः करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशकटी पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघूत्तमः पातु रक्षकुलविनाशकृत् जानुनी सेतुकृत् पातु जङ्घे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् पातालभूतलव्योमचारिणश्छद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैर्भुक्तिं मुक्तिं च विन्दति जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयेत् तस्य करस्थाः सर्वसिद्धयः वज्रपञ्जरनामेदं यो रामकवचं स्मरेत् अव्याहताज्ञः सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान्यथा स्वप्ने राम रक्षामि मां हरः तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः आरामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् अभिरामस्त्रिलोकानां रामः श्रीमान् सनप्रभुः तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ पुण्डरीकविशालाक्षौ चिरकृष्णाजिनाम्बरौ फलमूलाशिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ पुत्रौ दशरथस्यैतौ भ्रातरौ रामलक्ष्मणौ शरण्यौ सर्वसत्त्वानां श्रेष्ठौ सर्वधनुष्मतां रक्षः कुलनिहन्तारौ त्रायेतां नो रघूत्तमौ आत्तसज्जधनुषा विषुस्पृशा वक्षयाशुगनिषङ्गसङ्गिनौ रक्षणाय मम रामलक्ष्मणावग्रतः पथि सदैव गच्छताम् सन्नद्धः कवची खड्गी चापबाणधरो युवा गच्छन्मनोरथान्नश्च रामः पातु स लक्ष्मणः
रामो दाशरथिः शूरो लक्ष्मणानुचरो बली काकुत्स्थः पुरुषः पूर्णः कौसल्येयो रघूत्तमः वेदान्तवेद्यो यज्ञेशः पुराणपुरुषोत्तमः जानकीवल्लभः श्रीमान् प्रमेयपराक्रमः इत्येतानि जपेन्नित्यं मद्भक्तश्रद्धयान्वितः अश्वमेधाधिकं पुण्यं सम्प्राप्नोति न संशयः रामं दूर्वादलश्यामं पद्माक्षं पीतवाससं स्तुवन्ति नामभिर्दिव्यैर्न ते संसारिणो नराः रामं लक्ष्मणपूर्वजं रघुवरं सीतापतिं सुन्दरं काकुत्स्थं करुणार्णवं गुणनिधिं विप्रप्रियं धार्मिकं राजेन्द्रं सत्यसन्धं दशरथतनयं श्यामलं शान्तमूर्तिं वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवं रावणारिं रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीराम राम शरणं भव राम राम श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि श्रीरामचन्द्रचरणौ वचसा गृह्णामि श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयालुर्नान्यं जाने नैव जाने न जाने दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भर्जनं भवबीजानामर्जनं सुखसम्पदां तर्जनं यमदूतानां राम रामेति गर्जनं रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्
तुल्यं रामनामवरानने। इति श्रीबुधकौशिकमुनिविरचितं श्रीरामरक्षास्तोत्रं सम्पूर्णम्। साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ఇప్పుడు మన చిత్తాన్ని ఎడమ విశుద్ధి చక్రం పైన ఉంచి ధ్యానంలో ఉందాం. ఎన్నో నెగిటివిటీలు మనలోకి ప్రవేశించడానికి మార్గం ఈ విశుద్ధి చక్రం. శ్రీమాతాజీ, దయచేసి మా ఎడమ విశుద్ధి చక్రాన్ని శుభ్రపరిచి పవిత్రంగా ఉంచండి తల్లి. మీరే సాక్షాత్తు శ్రీ విష్ణుమాయ. దయచేసి మా విశుద్ధి చక్రంలోకి రండి, ఆసీనులు కండి. శ్రీ విష్ణుమాయ మంత్రం తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విష్ణుమాయా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ రాధాకృష్ణ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ గణేశ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇక్కడ శ్రీ విష్ణుమాయ 84 మంత్రాలను కూడా చదువుకోవచ్చు. కొద్ది క్షణాలు ధ్యానంలో తల్లితో. ఇప్పుడు మన చిత్తాన్ని ఎడమ ఆజ్ఞా చక్రం పైన ఉంచుకుని శ్రీ మహావీర సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహావీర సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. కొద్ది క్షణాలు శ్రీమాతాజీతో నిశ్శబ్దంలో ఇప్పుడు 2 చేతులు ఒడిలో ఉంచుకుని ఇదే ధ్యాన స్థితిలో మన చిత్తాన్ని సహస్రారంపై ఉంచుకుని నిర్విచార స్థితిలో స్థిరపడదాం. నిర్విచార స్వామిని సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్విచార స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. Another thing, a child doesn't have any fear. Child doesn't have any fear. Ganesha has no fear at all. In the same way, you should have no fear at all, no fear. As long as your mother is with you, why should you have any fear?
fear of this, fear of that, I'm frightened, I can't do this, I can't do that. The children never do. They'll try everything if you tell them. You should have no fear. I don't know what fear is. In the same way, you should have no fear. No fear of anything. Nothing is going to go wrong with you. But don't do wrong things. If you do wrong things, it will repel. It will work out on you. But don't do wrong things. Be straightforward. And nothing can harm you. Nothing can harm you. You have had so many experiences of this, how everywhere laid down for you, everybody is looking after you. There are so many deities who are working out things for you. But you have to be extremely careful that you do not develop this fear business. Because fear takes you to the left side, and once you go to the left side, you know the problems of the left side is, first of all, you go against Ganesha. Ganesha is standing at the base of the left. And then you develop cancers, you develop all these things, fear, and emotional problems and all these things come. In emotions, you should be bubbling with joy. Joy is your emotion. In action, you should be thoughtless. And in assent, you should be surrendered. That's all. It's very simple. Three mantras are very simple for children. They are like that. और हर कदम, हर जगह आपके साथ हम खड़े हैं। हर जगह, कहीं पर भी आप हो, कहीं पर भी रहो, हर जगह हम आपके साथ हैं। काया मन वाचा पूर्णतया, ये हमारा प्रॉमिस। मैं एक पल भी आपसे दूर नहीं। जब भी आप मुझे सिर्फ आंख बंद करके याद कर लें, उसी वक्त मैं पूर्ण शक्ति लेकर शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे। एक क्षण भी विलंब नहीं लगेगा, लेकिन आपको मेरा होना पड़े, ये जरूरी है। अगर आप मेरे हैं तो एक क्षण भी मुझे नहीं लगेगा, मैं आपके पास आ जाऊं। सबको परमात्मा सुखी रखे और सुबुद्धि दे। सन्मति से रहो, सन्मति से रहो। बोलो श्री आदि शक्ति माता जी श्री निर्मला देवी की जय। అమ్మా పరమ పూజ్య శ్రీమాతాజీ, ఈ కార్యక్రమ నిర్వహణలో కానీ, ప్రసారంలో కానీ, మరియు ప్రదర్శనలో కానీ మా వలన తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు తప్పులు జరిగి ఉంటే దయచేసి మన్నించండి. జై శ్రీమాతాజీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహజయోగులందరికీ ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు. నేటి అత్యవసర పరిస్థితుల్లో ఈ కార్యక్రమం మనందరికీ ఎంతగానో ఉపయోగపడగలదని ఆశిస్తున్నాము. శ్రీ మాతాజీ కృప వలన మనం ధైర్యంగా ఉంటూ మిగతా సహజయోగులకు ధైర్యాన్ని ఇద్దాం. సహజయోగంలో లేని వారిని సహజయోగంలోకి తీసుకువచ్చి శ్రీ మాతాజీ ప్రేమతో వారిని కూడా రక్షిద్దాం. జై శ్రీ మాతాజీ. ఈ కార్యక్రమం ఇంతటితో పరిసమాప్తం. సామూహికంగా కొండల్ని ఉత్థానపరుచుకుని బంధన్ వేసుకుందాం.
प्रलयकारिणे